ఆ మధ్య హీరోగా ప్రయత్నించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన సునీల్ మళ్లీ బిజీ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఓవైపు సీరియస్ పాత్రలు పోషిస్తూనే అవే తరహా పాత్రల్లో కామెడీని సైతం పండిస్తున్నాడు. గత ఏడాది 11 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతోనూ అలరించాడు. రామం రఘవం, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మెప్పించాడు. కొత్తగా మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నాడు. సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలా అని ఎక్కడైనా పోటీ చేస్తున్నారనుకుంటే పొరపాటే. రాజకీయ పాత్రలతో తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నాడు. దళపతి విజయ్ కథానాయకుడిగా కోలీవుడ్ లో వినోద్ దర్శకత్వంలో జననాయకన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో చేస్తున్న తొలి పొలిటికల్ చిత్రం ఇది. వచ్చే ఎన్నికల్లో పోటీని దృష్టిలో పెట్టుకుని విజయ్ జననాయకన్ చిత్రానికి పూనుకున్నాడు. జననాయకుడు పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. ఆయనతో పాటు ఇదే సినిమాలో మరికొంతమంది రాజకీయ నాయకుల పాత్రలు పోషిస్తున్నారు. వారంతా తమిళ నటులే. అయితే ఓ తమిళ రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం సునీల్ కి దక్కిందట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకమని కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇది విజయ్ కి ప్రత్యర్థి పాత్ర అంటున్నారు. సునీల్ ఆహార్యం, వైట్ అండ్ వైట్ గెటప్ ఇంట్రెస్టింగ్ ఉంటుందంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తేలాలి. ఇంతవరకు ఇలాంటి పాత్ర పోషించే అవకాశం సునీల్ కి తెలుగులో ఏ సినిమాలో రాలేదు. ఆ రకంగా కోలీవుడ్ లో సినిమాలో అరుదైన ఛాన్స్ అందుకుంటున్నాడు.